ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూముల వెనుకున్నటువంటి కథేంటి? మొత్తం 62 ఎకరాల్లో 30 ఎకరాల్లో పేదలు నిర్మించుకున్న ఇళ్లను కూల్చివేసిన అధికారులు, మరి మిగతా 30 ఎకరాల్లో బడాబాబులు కట్టిన అక్రమ కట్టడాల సంగతేంటి? 72 ఏళ్లుగా పంపిణీకి నోచుకొని భూములు ఇప్పుడు తెర మీదికి రావడానికి రీజన్ ఏంటి? పెద్దలను గద్దలను వదిలేసిన ప్రభుత్వం పేదలపై పడడమేంటి అంటూ కామెంట్స్. అక్కడే ఇందిరమ్మ ఇల్లు నిర్మించి పేదలకు ఇవ్వాలంటున్న ప్రజలు. అసలు ఈ భూముల వెనుకున్నటువంటి కథేంటి? వాచ్ ది స్టోరీ. నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ఖమ్మం నగరానికి కూతవేటు దూరంలో ఉన్న వెలుగుమట్ల భూదాన భూముల వివాదం చినికి గాలివానగా మారింది. 10 ఏళ్లుగా స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని జీవిస్తున్న పేదల నివాసాలపై ఒక్కసారిగా వేలాది మంది పోలీసులు, బుల్డోజర్లు దూసుకురావడంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడమే కాకుండా రాజకీయ పార్టీల ప్రమేయంతో ఆ ఇష్యూ మరింత హీటెక్కింది. ఇంత జరుగుతున్న భూదాన భూములు పేదలకే పంపిణీ చేయాలని, అందులో మౌలిక వసతులు కల్పించి అక్కడే నివాసం ఏర్పాటు చేయాలన్న విషయాన్ని విస్మరించడం ఒక విషయం అయితే, పేదలకు మాయమాటలు చెప్పి కోట్లకు పడగలెత్తి చోటామోటా నాయకులమని చెప్పుకొని తిరిగే వారిని వదిలేయడం వెనుకున్నటువంటి రహస్యం ఏంటనే చర్చ జరుగుతున్నది. పేదల సంక్షేమమే ముఖ్యమని చెప్పుకుంటున్న ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు ఈ సమస్యను ఇంత జటిలం చేయడం వెనుకున్న కారణం అంతుచిక్కనిది కాదని టాక్ నడుస్తుంది. ఖమ్మం నగరం రోజు రోజుకు విస్తరించడంతో భూముల రేట్లకు రెక్కలొచ్చాయి. కార్పొరేట్ కంపెనీలతో పాటు వ్యాపార సామ్రాజ్యం భారీగా విస్తరించింది. నగరానికి దాదాపు 20 కిలోమీటర్ల వరకు కూడా విపరీతమైనటువంటి రేట్లు ఉండడంతో అక్రమార్కులు ఎప్పటి నుంచో పాగా వేస్తున్నారు. అందిన కాడికి దండుకొని కొందరు నాయకులు తన అనుచరులను భూములు అప్పనంగా అప్పజెప్పారన్న ప్రచారమూ ఉంది. ప్రస్తుతం ఖమ్మంలో హాట్ టాపిక్గా మారినటువంటి వెలుగుమట్ల భూముల వివాదం అదే కోవకు చెందింది. భూదాన భూముల్లో నివాసాలు ఏర్పాటు చేసుకున్న వారిపై రాత్రికి రాత్రే పోలీసులు బుల్డోజర్లతో విరుచుకుపడడం వివాదంగా మారింది. అంతేకాదు, జిల్లాలో భూదాన భూములు దశాబ్దాలుగా పేదలకు పంపిణీ చేయకుండా అక్రమార్కులకు వత్తాసు పలుకుతూ కోట్లకు పడగలెత్తుతున్న ప్రభుత్వాలు, నాయకులు చోద్యం చూడడం వెనుకున్న రహస్యం ప్రస్తుతం చర్చగా మారింది. ఆచార్య వినోబాభవే చేపట్టినటువంటి భూదాన ఉద్యమంలో భాగంగా ఖమ్మానికి అతి సమీపంలో వెలుగుమట్లలో దాదాపు 62.7 ఎకరాల భూములను 1953లో కాలువ రాజారామరావు అనేటువంటి వ్యక్తి ప్రభుత్వానికి దానంగా ఇచ్చాడు. అప్పటి నుంచి ఖాళీగా ఉన్నటువంటి భూములు కాలక్రమేణా అన్యక్రాంతమయ్యాయి. ఇందులో ఎకరాల కొద్ది భూములు చేతులు మారి కొందరు నాయకుల హస్తగతం అయ్యాయన్న ప్రచారం కూడా నడుస్తుంది. 62 ఎకరాల్లో 31 ఎకరాలు ఇప్పటికే కొందరు చేతుల్లోకి వెళ్ళగా, మిగిలి ఉన్న 31 ఎకరాల్లో కొందరు నాయకులమంటూ పేదలకు భూములు పంపిణీ చేస్తామంటూ లక్షలాది రూపాయలు వసూలు చేసి కోట్లు తీసుకొని పంపిణీ చేశారు. ప్రజెంట్ అక్కడ దాదాపు 400 మంది పేదలు నివాసాలు ఏర్పాటు చేసుకొని 10 ఏళ్లకు పైగానే అక్కడ ఉంటున్నారు. అనూహ్యంగా 4 రోజుల క్రితం ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా వేలాది మంది పోలీసుల పహారాలో బుల్డోజర్లు దూసుకొచ్చి ఇండ్లను కూల్చివేసి పేదలను నడి రోడ్డు పాలు చేశాయి. ఓవైపు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తుంటే, మరోవైపు రాజకీయ నాయకుల రంగప్రవేశంతో ఈ వ్యవహారం మరింత విమర్శలు, ప్రతి విమర్శలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. అయితే ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి 62 ఎకరాల భూదాన భూముల్ని ప్రభుత్వం ఇప్పటి వరకు పేదలకు పంపిణీ చేయలేదు. 70 ఏళ్లకు పైగా ఈ భూములు అలాగే ఉండడంతో అధికారంలో ఉన్నటువంటి నాయకులను అడ్డం పెట్టుకుని అనుచరులు, చోటామోటా నాయకులు అనేక మంది భూములపై కన్నేసి ఆక్రమించుకున్నారనేది నిర్వివాదాంశం. అందులో భాగంగానే 30 ఎకరాల్లో 10 ఏళ్లుగా పేదలు ఇండ్లు నిర్మాణం ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. మధ్య దళారుల మాటలు నమ్మి లక్షలాది రూపాయలు సమర్పించుకున్నారు. స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని జీవిస్తున్న పేదల జీవితాలపై ఒక్కసారిగా కూల్చివేతల పిడుగుపడడంతో దిక్కుతోచని స్థితిలో కన్నీరు మున్నీరుగా రోధిస్తున్నారు. ఏ రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చినా, ప్రభుత్వాలు ఏమైనా పేదల సంక్షేమమే ముఖ్యమని చెప్పుకుంటున్నటువంటి పాలకులు ఈ విషయంపై 2 నాలికల ధోరణి ప్రదర్శిస్తుంది అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. 7 దశాబ్దాలుగా పేదలకు పంపిణీ చేయకుండా భూములు అలాగే ఉంచి ఇప్పుడు కూల్చివేతల నిర్ణయం సరికాదన్న భావన కూడా వ్యక్తమవుతుంది. వెలుగుమట్ల భూములకు సమీపంలోనే భారీ విల్లాలతో కూడినటువంటి నిర్మాణాలు, పెద్ద పెద్ద బిల్డింగ్లు, విలాసవంతమైనటువంటి వెంచర్లు ఏర్పాటు కావడంతో పాటు ఇక్కడి భూములకు విపరీతమైనటువంటి డిమాండ్ ఏర్పడింది. కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఈ భూముల సమీపంలోనే పేదల ఇండ్ల నిర్మాణాలు కొందరికి మింగుడు పడడం లేదన్న ఆరోపణలు సైతం వస్తున్నాయి. 62 ఎకరాల్లో ఇప్పటికే 32 ఎకరాలపై వాలినటువంటి గద్దలను పక్కన పెట్టి మరో 30 ఎకరాల్లో పేదలు నిర్మించుకున్నటువంటి ఇండ్లను కూల్చివేయడం ఏంటనే ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నాయి. భూదాన యజ్ఞ బోర్డు సూచనల మేరకే కూల్చివేతలు చేపట్టామని అధికారులు చెబుతున్నా ఇంతకాలం పేదలకు భూములు పంపిణీ చేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సినటువంటి ప్రభుత్వాది నేతలు, అధికారులు పేదల ఉసూరు పోసుకోవడం దేనికన్నటువంటి చర్చ కూడా సాగుతుంది.
దీని వెనుక భారీ కుట్ర దాగుందన్న టాక్ కూడా నడుస్తుంది. 250 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడమని, ప్రజా అవసరాలకు ఆ భూమిని వినియోగిస్తామని, అర్హులైన పేదలను ఆదుకొని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని అధికారులు చెప్తున్నా జరగరాని నష్టం పేదల పాలిట శాపంగా మారిందన్న ఆరోపణలు వస్తున్నాయి. 1953లో కాలువ రాజారామరావు ప్రభుత్వానికి ఇచ్చిన 62 ఎకరాల్లో పేదల నివాసం ఏర్పాటు చేసుకున్న 30 ఎకరాలు మినహా మిగతా 32 ఎకరాలు ఎవరి చేతుల్లో ఉన్నదనే క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఇప్పుడు పేదలు నిర్మించుకున్నటువంటి ఇండ్లపై బుల్డోజర్లతో దూసుకొచ్చినటువంటి అధికారులు మిగతా 32 ఎకరాల విషయంలో ఎందుకు మౌనంగా లెక్కిస్తున్నారన్న చర్చ కూడా సాగుతుంది. వెంటనే అధికారులు, రాజకీయ నాయకులు స్పందించి మిగతా 32 ఎకరాల భూదాన భూమి లెక్కలు తేల్చాలన్న డిమాండ్ సైతం వ్యక్తమవుతుంది. పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించి ప్రభుత్వానికి చెందిన 62 ఎకరాల భూదాన భూమిని కాపాడి పేదలకే పంచాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఇందిరమ్మ ఇళ్ల పథకానికి వెలుగుమట్ల భూములను ఉపయోగించుకోవాలన్న డిమాండ్ సైతం సర్వత్రా వ్యక్తమవుతుంది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రభుత్వ భూముల్లోనే పేదల కోసం ఇండ్ల నిర్మాణాలు, ఇతర అధికారిక నిర్మాణాలు చేపట్టడం ఆనవాయితీ. భూదాన భూములైనటువంటి ఇక్కడ 62 ఎకరాల్లో పేదలకు ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్న చర్చ సాగుతుంది. ఇప్పటికే ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి వారిలో అర్హులైనటువంటి వారి ఎంపిక చేసి అనర్హులను తొలగించాలని టాక్ నడుస్తుంది. వెలుగుమట్లలో ఇప్పటికే ఇండ్లను నిర్మించుకున్న వారికి రెగ్యులరైజేషన్ చేయాల్సింది పోయి వాటిని కూలగొట్టడం దుర్మార్గమైనటువంటి చర్య అంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎవరి సపోర్ట్ అండ్ ఎవరి ఒత్తిడితో ఈ ఇళ్లను కూల్చివేశారని, తమకు నిలువ నీడ లేకుండా చేశారని అక్కడి బాధితులు కన్నీళ్లు పెడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక్కడి భూములు బఫర్ ఎఫ్టీఎల్ నివాస యోగ్యం కాని భూములు కాదని, నివాసాలకు యోగ్యమైనటువంటి భూములు కావడం, ప్రభుత్వ భూములు కావడం ప్రభుత్వానికి ఉపయోగకరమైనటువంటి అంశమని పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించి 62 ఎకరాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా మోసం చేసి తమ వద్ద లక్షల రూపాయలు దండుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. ఖమ్మంలోని వెలుగుమట్ల భూదాన భూముల్లో 62 ఎకరాలను పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించి ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ఇవ్వాలని బాధితులతో పాటు వివిధ రంగాల్లో ప్రముఖులు, మేధావులు డిమాండ్ చేస్తున్నారు. ప్రజాప్రభుత్వంగా చెప్పుకునేటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ అంశంలో చొరవ చూపి పేదలకు న్యాయం చేయాలని కోరుతున్నారు. అర్హులైన వారికి అక్కడే ఇందిరమ్మ ఇంటిని నిర్మించి 62 ఎకరాల్లో పూర్తి స్థాయి మౌలిక వసతులు కల్పిస్తే రాష్ట్రంలోనే రోల్ మోడల్ ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందని అంటున్నారు. అంతేకాకుండా ఈ విషయంలో అధికారులను, ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి కోట్లు కొల్లగొట్టినటువంటి వారిపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ సైతం వ్యక్తమవుతుంది. రాత్రికి రాత్రే వందలాది మంది పేదల ఇండ్లు కూల్చివేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిందని, ప్రభుత్వ భూమి అయినటువంటి వెలుగుమట్లలోనే తిరిగి పేదలకు స్థిర నివాసం ఏర్పాటు చేయాలని అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, జిల్లాకు చెందినటువంటి మంత్రులు ఈ విషయంలో చొరవ తీసుకొని పేదలకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని ప్రజా ప్రభుత్వంగా మరింత గుర్తింపు సాధించాలని చాలా మంది అక్కడి ప్రజలు కోరుతున్నారు. సో మరి ఈ భూదాన్ భూముల వివాదంపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.